తప్పు చేసినవాడు ఎంతటి వాడికైనా పైవాడు ఫలితం రాసిపెట్టి ఉంటాడు. ఈ లోకంలో ధనవంతుడికి పుణ్యం దక్కుతుందని, పేదవాడికి పుణ్యం దొరకదని ఆ పరమాత్ముడు ఏనాడు చెప్పలేదు. మనం చేసే ప్రతి పని మీద పాపపుణ్యాలు పైవాడు లెక్క కడుతూనే ఉంటాడు. పేదవాడినని బాధపడకు, ధనవంతుడనని ఎగిసిపడకు. శివయ్య చాలా సున్నితమైన మనసు కలవాడు. తన భక్తులకి కీడు జరగనివ్వడు, మంచి జరిగేలా చూస్తాడు. ఈరోజు నీకేమీ లేదని, ఇంకెప్పుడు నీకేమీ రాదని, ఎప్పటికీ నా బ్రతికింతే అని బాధపడకు. నీకోసం మంచి రోజులు వేచి చూస్తున్నాయి. శివయ్య ఎంత పెద్ద జ్ఞానం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ మహాత్ముని గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. నిజం చెప్పాలంటే పాపాలు చేయడానికే మానవ జన్మ ఉందేమో అన్నట్టు మనం బ్రతుకుతున్నాం. మనం వ్యక్తిగతంగా ఆలోచిస్తే మనకంటే సర్వం కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ సమాజంలో. మనకు తెలియదు అంతే. అది తెలియాలంటే కొంతకాలం క్రిందట పెద్ద వరదలు వచ్చి గ్రామంలో మొత్తం పెద్ద పెద్ద ఇళ్ళు మొత్తం కొట్టుకుపోతాయి. ఆ శివుడు పెట్టే పరీక్ష మనకి ఎలా ఉంటుందంటే, ఆ గ్రామంలో ఎంతమంది చనిపోతారు, ఎంతోమంది చనిపోతారు. ఒక పిల్లవాడు తల్లిదండ్రులను కోల్పోతాడు. ఆ పిల్లవాడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండటానికి ఇల్లు లేక, విపరీతమైన ఆకలితో అలమటిస్తూ ఉంటాడు. ఇక్కడ దిక్కు తోచక ఒక శివాలయం దగ్గరికి ఏడుస్తూ భిక్షాటన చేస్తాడు. ఆ పిల్లవాడి బాధ చూసి పూజారి గుండె తరుక్కుపోతుంది. ఎంత కష్టం వచ్చింది నాయన నీకు, ఆ శివయ్యని మనసారా స్మరించు, నీ కష్టాలన్నీ ఇట్టే తొలగించేస్తాడు అని ఆ పూజారి చెప్పేసరికి, ఆ పూజారి మాటలు విన్న పిల్లవాడు ఆ పరమేశ్వరుణ్ణి, శివయ్య నన్ను ఎందుకు బ్రతికించావు, నన్ను కూడా నీ దగ్గరికి తీసుకెళ్ళు, ఈ ఆకలి బాధలు నేను భరించలేను అంటూ ఏడుస్తూ ఉంటాడు. తన ఏడుపు ఎలా ఉంటుందంటే, ఇక నాకు ఈ ఏడుపే చివరి శ్వాస అన్నంత బాధపడతాడు. ఆ బాధను చూసి పరమేశ్వరుడు ఒక్క క్షణం ఆలోచించకుండా, ఇప్పుడు ఏం జరిగిందని నాయన అని వెంటనే తన నెత్తిపై చేయి పెట్టి నిమురుతూ ఉంటాడు. ఆ పిల్లవాడి మొర విన్న పరమాత్ముడు పరుగున వచ్చి అమాంతం తను బాధపడుతున్న బాధలోంచి పైకి లేపి కూర్చోబెట్టి, ఏ నాయనా బాధపడుతున్నావా? బాధలు, దుఃఖాలు, ఆనందాలు, సంతోషాలు, క్షణికావేశాలు, నువ్వు చేయవలసింది చాలా ఉంది, బాధపడకు. ఇక నుంచి నీకు మంచి రోజులే ఉంటాయి అని ఆ శివుడు ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని తన యొక్క వస్త్రాలంకరణలు మార్చి పంచభక్ష పరమాన్నములు తినిపిస్తాడు. ఎంత ఆనందంగా ఆ పిల్లవాడు భోజనం చేస్తాడంటే, ఈ జన్మకిది చాలు అన్నట్టుగా అంత ఉబ్బిపోతాడు. పరమశివుడి ఒడిలో కూర్చొని పంచభక్ష పరమాన్నంబులు
తినడం అంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనుకోవాలి. అల్లారు ముద్దుగా లాలించి బుజ్జగించి నేనున్నాను నీకు అని చెప్పి, ఇదిగో నాయన ఈ చిన్న బంగారు నాణెం ఇస్తున్నాను, దీన్ని తీసుకొని దీని ద్వారా ఏదైనా చిన్న వ్యాపారం మొదలుపెట్టుకో, ఉన్నత స్థాయికి వస్తావు నాయనా అని ఒక చిన్న బంగారు నాణెం పిల్లవాడి చేతిలో వేస్తాడు. దాన్ని మహాప్రసాదంగా తీసుకుంటాడు ఆ పిల్లవాడు. తద్వారా ఆ శివాలయం దగ్గరే ఒక చిన్న కొబ్బరి కొట్టు, కొబ్బరికాయలు అమ్ముకుంటూ దినదినాభివృద్ధి చెంది చాలామంది పేదవాళ్ళకి సహాయం చేస్తాడు. అది ఎలాగంటే మనసెరిగి చిరునవ్వుతో అనుగ్రహిస్తాడు. తాను పొంగడు, తాను కుంగడు. దుఃఖం వచ్చినప్పుడు బాధపడద్దు, సుఖం వచ్చిందని పొంగిపోవద్దు. శివుని మెడలో మల్లెమాల ఎంత సుగంధ సువాసనను వెదజల్లుతుందో, అదే ఇంకొక చోట ఒక కుక్క కళేబరం మీద పూలమాల ఉందనుకోండి, మనం ముక్కు మూసుకొని కాస్తంత దూరంగా నడుచుకుంటూ వెళ్తాం. అలాగే మన సుఖ దుఃఖాలు కూడా ఇలాగే ఉంటాయి. ఏది వచ్చినా ఏది పోయినా పొంగకుండా కుంగకుండా ఉన్నవాడే ధన్యుడు.